నేను ఒకరోజు ఒక వ్యక్తిని చూశాను. ఒక పోలీస్ అధికారి ఏం చేశాడంటే, వారికి ఎవరో ప్యాకాట ఆడుతూ ఉన్నారు ఒక ప్రాంతంలో. ఆ ప్రాంతంలో పరిగెత్తుతూ ప్యాకాట ఆడుతూ ఉంటే ఆ వ్యక్తి ఎలా పరిగెత్తుతున్నాడంటే, ప్యాకాట ఆడిన వ్యక్తి గుండెల్లో నుంచి ఎక్కువ ఆయాసముతో పరిగెత్తుతున్నాడు. ఎందుకు పరిగెత్తుతున్నాడు అంటే, ఈయన వచ్చేసాడు, ఈ అధికారి పోలీసు వ్యక్తి వచ్చేసాడు. ఈ వ్యక్తి వచ్చేసరికి ఆ వ్యక్తి ఎలా పరిగెత్తుతున్నాడంటే, గుండెల్లో ఆ గుండెల్లో నొప్పి వచ్చేంతగా పరిగెత్తుతున్నాడు. ఎవరు? ప్యాకాట ఆడే వ్యక్తి. ఈ పోలీసు అధికారి ఎలా పరిగెత్తుతున్నాడంటే, తెలివిగా పరిగెత్తుతున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం తీసుకొని ఉన్నాడు? ట్రైనింగ్ తీసుకొని ఉన్నాడు. ఆయన ఒక శిక్షణ పొందుకొని ఉన్నాడు కనుక ఈ వ్యక్తి ఎలా పరిగెత్తుతున్నాడంటే, తెలివిగా పరిగెత్తుతున్నాడు. ఆ వ్యక్తి ఏమో గుండెలు పగిలిపోయేలా పరిగెత్తాడు. పరిగెత్తిన ఆఖరికి ఏమయ్యాడు? అతని చేతిలో దొరికిపోయాడు, కింద పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆ పొలాలలో కింద పడిపోయాడు. ఈయన వెళ్ళి, ఈ పోలీస్ అనే వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. పట్టుకొని తీసుకెళ్లి స్టేషన్లో వేసేసాడు ఆ వ్యక్తిని. నేను చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యం అనే శిక్షణ నీవు పొందుకొని ఉండాలి. దేవుని వాక్యం అనే ట్రైనింగ్ నువ్వు తీసుకొని ఉండాలి. అప్పుడే నీవు పందెపు రంగమందు బహుమానము, పందెపు రంగమందు నువ్వు గెలుస్తావు, నువ్వు పోరాడుతావు, దేవుని బహుమానము నీవు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్యాకాట ఆడి దొంగై పరిగెత్తే వారి వల్ల పరిగెత్తకూడదు మనము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. పరుగెత్తువాడు ఎలా ఉంటాడంట? మితముగా, అన్ని విషయాలలో మితముగా ఉంటాడంట. అన్ని విషయాల జ్ఞానంగా ప్రవర్తిస్తాడంట. అన్ని విషయాలలో తెలివిగా ఆలోచిస్తాడంట. ఆవేశము తనని శత్రుగా మార్చబడుతుంది. తెలివిగా ఆలోచించే వ్యక్తి ఏ విషయములో కూడా ఆ వ్యక్తి పడిపోకుండా తన్ను కాపాడుకుంటూ వస్తాడు. తన కుటుంబాన్ని ఆ పందెపు రంగములో ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టుకుంటాడు. ఆ పందెపు రంగములో ఆ కుటుంబాన్ని కూడా నడిపిస్తాడు. తను పొందుకున్నదే కాక తన కుటుంబానికి కూడా ఆ బహుమానము పొందుకునే వారి వలె వారిని కూడా నిలబెడతాడు. అన్ని విషయములలో మితముగా ఉండువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయములలో మితము లేనివాడు ఏమవుతాడంట?